మైసూరువారిపల్లి గ్రామ పంచాయతీ నుంచి కడప డిస్టిక్ మాది. నేను వచ్చి మాజీ సైనికుని భార్యను. నా భర్త రోడ్ యాక్సిడెంట్లో చనిపోయినాడు. అతను చనిపోయిన ఒక 3 నెలలకి సర్పంచ్ ఎలక్షన్లు వచ్చాయి. ఆ టైంలో మా గ్రామం నుండి అందరూ నాకు మీరు సర్పంచ్గా నిలబడాలి, మీ భర్త చాలా కృషి చేసినాడు, మీరు నిలబడి అతని కోరిక తీర్చి పలానా పార్టీ తరపున నిలబడాలని పెద్దలందరూ గ్రామంలో నిర్ణయించినప్పుడు నేను ధైర్యంగా పవన్ కళ్యాణ్ పార్టీ తరపునైతే నేను ఖచ్చితంగా నిలబడతానని మా గ్రామంలో పెద్దలందరికీ చెప్పడం జరిగింది. ఆ టైంలో నాది ఒక చిన్న బట్టల షాపు. భర్త కోల్పోయినా నేను ఆ బట్టల షాప్ జరుపుకోవాలా పిల్లల కోసమని ధైర్యంగా ఉన్నప్పుడు నాకు ఒక మంచి అవకాశం వచ్చింది. ఆ టైంలో వైసీపీ వాళ్ళు వచ్చి, అమ్మ నీకు ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పావు, ఒక 20 లక్షలు అమౌంట్ ఇస్తాను, నువ్వు నామినేషనే వేయొద్దు అని చెప్పినప్పుడు నేను ధైర్యంగా నిలబడి ఒక దేశ సైనికుని భారీగా నేను ఒక మంచి నాయకుడు మన పవన్ కళ్యాణ్ ఎన్నో ఆశయాలు ఎన్నో మంచి చెయ్యాలని అతను తపన పడి ముందుకు వచ్చినప్పుడు అట్లాంటి మనిషి పార్టీ తరపున గెలవడం మనకి ఎంతో గర్వంగా ఉంటుంది. మనకు గెలవని గెలవకపోవని మనం నిలబడాలి, ఖచ్చితంగా నిలబడాలని ఆ రోజు నేను మంచి సంకల్పంతో నిలబడడం జరిగింది. ఆ దేవుడు కూడా నన్ను కరుణించి నా భర్త ఆశయం నిలవేరింది, నా అన్న పవన్ కళ్యాణ్ ఆశయం నిలవేర్చి కడప డిస్టిక్ లోని ఏకైక సర్పంచ్గా అన్న నోట నా పేరు పలికించుకొని ఈ పొద్దు నేను గర్వంగా చెప్పడం జరిగింది. ఆ టైంలో మనోహర్ సార్ గారు వచ్చి నాకు అభినందనలు తెలిపి ఎంతో ధైర్యాన్ని ఇచ్చి ఈరోజు నేను ఇంతవరకు రాగలిగినానంటే అది పవన్ కళ్యాణ్ పేరుతోనే ఈరోజు సాధ్యమని నేను గర్వపడుతున్నాను.